ఒక మధ్యతరగతి విద్యార్థులకు నవోదయ విద్యాలయాలు ఒక వరం లాంటివి. సో ఉచితమైనటువంటి చదువు అక్కడ మనకి అందుతుంది. పోటీ పరీక్షలు అనగానే మనకి చాలామంది తల్లిదండ్రులకు కూడా ఈ రోజుల్లో తెలియదు అన్నమాట. ఏదైతే మనం లక్షలు చెల్లించి మన పిల్లల్ని చేరుస్తున్నామో ఉచితంగా ఎడ్యుకేషన్ అందించే ప్రోగ్రామ్స్ని మా వద్దకు తీసుకొస్తున్నారు. వారు కూడా ఇలాంటి పరీక్షల్లో కనుక పిల్లలు రాడు తేలితే అలాంటి ఎన్నో పోటీ పరీక్షలకు పిల్లలను సిద్ధం చేస్తూ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మానసిక ఒత్తిడి ఉండదు. సూపర్ అండి. నవోదయ సీట్లు ఇచ్చే పద్ధతిలో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మన దేశంలో ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ 4 కేటగిరీలుగా స్కూల్స్ని స్థాపించడం జరిగింది. ఇంత ప్రతిష్టాత్మకమైన ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ ఆర్ఎంఎస్ స్కూల్స్లో కూడా నేను సీటు కొట్టించడం జరిగింది. వినుకొండ నియోజకవర్గం నుంచి ఇన్ని సీట్లు సాధించడం అనేది చాలా పెద్ద విషయం. సో వాటిని పాటిస్తూ మనం లీడ్ సిలబస్ అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. లీడ్ సిలబస్ ఎలా వస్తారంటే మధ్యలో ఉంచుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని పిల్లలు స్టైలిష్ తర్వాత కంప్లీట్గా మా ఆధ్వర్యంలోకి రావాల్సిందే. అమ్మాయిలు అయితే మాత్రం మేడం గారికి అబ్జెక్ట్ ఒక మేడం గారు ఉన్నారు. జీన్స్ ప్యాంట్లు కానీ ఎయిర్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఉండవు. 2 జడలు వేసుకొని రావాల్సిందే, నీట్గా యూనిఫామ్ వేసుకోవాల్సిందే. ఫుడ్ విషయంలో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం. పిల్లలకి పెట్టి చెప్తారు కదండి, తండ్రి లాంటి క్రమశిక్షణ, తల్లి లాంటి సంరక్షణ అని. అది నేను ఎలా అయితే నవోదయ స్కూల్స్లో సీటు కొట్టి అదే విషయాన్ని ఎంతో మంది విద్యార్థులకు అందించాలని ఒక దృఢ సంకల్పంతో చాలా ఇన్స్పైర్ అయ్యి ప్రతి పిల్లవాడికి ఈ రోజుల్లో ఎంతో అవసరమైనటువంటి పోటీ పరీక్షలకు అకాడమిక్ కరికులంతో పాటుగా మంచి ట్రైనింగ్ ఇచ్చేటువంటి విద్యా సంస్థ మన శ్రీ విజేత కాన్సెప్ట్ స్కూల్ వినుకొండ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా సుమన్ టీవీ ఆఫీస్లో ఉన్నాము. విద్యారంగంలో 12 సంవత్సరాల అనుభవం గడించి నవోదయ, సైనిక్, ఆర్ఎంఎస్, ఒలింపియాడ్, కార్పొరేట్ స్కూల్స్కు విద్యార్థులకు శిక్షణ ఇస్తూ వినుకొండలో శ్రీ విజేత హై స్కూల్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 2025లో నవోదయ ఫలితాలలో 9 సీట్లు సాధించి వినుకొండ విద్యారంగ చరిత్రను తిరగరాసిన ఒంగోలు నవోదయ పూర్వ విద్యార్థి శ్రీ విజేత హై స్కూల్ డైరెక్టర్ మరియు కరెస్పాండెంట్ కావూరి సాయి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి నవోదయ సైనిక్ ఎంట్రన్స్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే సాయి గారు. నమస్తే మేడం. సాయి గారు, మీ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ వివరిస్తారా? మొదటగా మనకి ఎంతో టెక్నికల్ ఎడ్యుకేషన్ అయినటువంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. తర్వాత స్కూల్కి సంబంధించినటువంటి బీఈడి కోర్స్ అండ్ ఆఫ్టర్ దట్ బిఎల్ఐసి అండ్ ఆల్సో డిప్లొమా ఇన్ సైకాలజీ పూర్తి చేసి నా ఎడ్యుకేషన్ ప్రొఫైల్ని పరిపూర్ణంగా చేసుకోవడం జరిగింది. సాయి గారు, ఈ రోజుల్లో విద్యావంతులందరూ అబ్రాడ్ వైపు వెళ్తుండగా ఉన్నత విద్యను అభ్యసించిన మీరు ప్రభుత్వ ఉద్యోగం వైపు కానీ లేక అబ్రాడ్ వైపు కానీ మొగ్గు చూపకుండా ఈ వినుకొండలో విద్యాసంస్థ స్థాపించడానికి గల కారణం ఏంటి? ఓకే, మంచి ప్రశ్న అడిగారు మేడం. మనం ఉన్నత విద్యని అభ్యసించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నేను కూడా స్కూల్ దశలో ఉన్నప్పుడు జవహర్ నవోదయ విద్యాలయ ఒంగోలులో ప్రవేశం పొంది చదవటం జరిగింది. ఒక మధ్యతరగతి విద్యార్థులకు నవోదయ విద్యాలయాలు ఒక వరం లాంటివి. సో ఉచితమైనటువంటి చదువు అక్కడ మనకి అందుతుంది. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడిచే స్కూల్స్ కాబట్టి ఉన్నత ప్రమాణాలు ఉంటాయి. సో ఎప్పుడైతే మేము ఆ స్కూల్లో చదువుకొని అక్కడి నుంచి మంచి విలువలతోటి ఉన్నత విద్యను అభ్యసించానో, తర్వాత ఆ విద్య వలన నేను రైల్వేస్ కానీ ఇలాంటి పోటీ పరీక్షలు కూడా రాయటం జరిగింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అబ్రాడ్ కానీ ఇట్లాంటి పోటీ పరీక్షలకి వెళ్ళే అవకాశం ఉన్నా కానీ అవి వెళ్ళకపోవడం జరిగింది. అది ఎందుకు అలా జరిగింది అనేది ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ స్కూల్ ఫీల్డ్లోకి రావడం అనేది ఒక వరంగా భావిస్తున్నాము. నేను ఎలా అయితే నవోదయ స్కూల్స్లో సీటు కొట్టి ఒక మంచి స్థాయిని అచీవ్ చేస్తున్నాను అని ఫీల్ అయ్యానో,
అదే విషయాన్ని ఎంతో మంది విద్యార్థులకు అందించాలని ఒక దృఢ సంకల్పంతో చాలా ఇన్స్పైర్ అయ్యి ఈ స్కూల్ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది. మీ స్కూల్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 2025లో నవోదయ ఫలితాలలో 9 సీట్లు సాధించి వినుకొండ విద్యారంగ చరిత్రలో రికార్డ్ సృష్టించారు. ఇది ఎలా సాధ్యపడింది? అవునండి, 9 సీట్లు సాధించడం అనేది నిజంగా మన వినుకొండ వరకు మాత్రం చాలా గర్వకారణంగా పేర్కొనవచ్చు. ఎందుకనంటే నవోదయ సీట్లు ఇచ్చే పద్ధతిలో ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి వాటి ప్రకారం కనుక మనం గమనించుకుంటే మన వినుకొండ దగ్గర నుండి అంటే మన వినుకొండ నియోజకవర్గం నుంచి ఇన్ని సీట్లు సాధించడం అనేది చాలా పెద్ద విషయం. మొదటి విడతలో 6 సీట్లు సాధించడం జరిగింది. రెండవ విడతలో అంటే సెకండ్ లిస్ట్ ఎవరైతే మొదటి విడతలో జాయిన్ అవ్వలేదో వారికి మళ్ళీ రెండవ లిస్ట్ ఇస్తారు. ఆ రెండవ లిస్టులో కూడా మన జిల్లాలో అన్నిటికన్నా మన స్కూల్ విద్యార్థులు ముందుండటం వల్ల అదనంగా 3 సీట్లు వచ్చి 9 సీట్లు చేరటం జరిగింది. ఈ 9 సీట్లు సాధించడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే వేల మందిలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఈ పోటీ పరీక్షల్లో 9 సీట్లు అనేది మన వినుకొండకి నిజమైన గర్వకారణమైన విషయం. ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాము. అదేవిధంగా ఆ పిల్లలకు కూడా తల్లిదండ్రులు వారికి కూడా మేము చాలా అభినందనలు తెలియజేయడం జరిగింది. నవోదయ సైనిక్ స్కూల్ అంటే ఏంటి? ఇవి ఎక్కడ ఉంటాయి? ఓకే, మనకి ఈ విషయం గురించి తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఎంతో తెలుసుకోవాల్సినటువంటి అవగాహన ఉంది. చాలామందికి ఈ అవగాహన లోపం వల్లనే ఇలాంటి పోటీ పరీక్షలు ప్రతి సంవత్సరం జరుగుతున్నప్పటికీ కూడా వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. మనకి మన దేశంలో ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ 4 కేటగిరీలుగా స్కూల్స్ని స్థాపించడం జరిగింది. అందులో మొదటిది RMS, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్. ఓకే. రెండవది ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్. మూడవది జవహర్ నవోదయ విద్యాలయాస్. అండ్ 4వది కేంద్రీయ విద్యాలయాస్. ఈ 4టిల్లో మెజారిటీ ఎంతో కొంత అవగాహన ఉన్నది కేంద్రీయ విద్యాలయాల గురించి తల్లిదండ్రులకు అవగాహన ఉన్నది. అయితే ఈ పైన 3 గురించి చూసుకుంటే మొదటగా RMS అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్. మన దేశంలో ఇవి 5 స్కూళ్ళు మాత్రమే ఉన్నాయి. సో చాలా ప్రత్యేకమైనవి. మనకి దగ్గరలో అనుకుంటే బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రంలో 2 ఉన్నాయన్నమాట ఈ RMS స్కూల్స్ అనేవి. సో వీటికి 80 సీట్లు కేటాయిస్తారు. ఇండియా మొత్తానికి కలిపి 80 సీట్లు ఉంటాయి ఒక్కొక్క స్కూల్కి వచ్చి. 5 RMS స్కూల్స్ మీద 400 సీట్లు ఉంటాయి. సో వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో వర్క్ చేస్తున్నారో అంటే డిఫెన్స్, ఆర్మీ అండ్ నేవీ ఈ 3టిలో వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పిల్లలకి మాత్రము ఇందులో 60 సీట్లు కేటాయిస్తారు ఒక్కొక్క స్కూల్కి. మిగతా 20 సీట్లు సివిలియన్స్ అంటే మనలాంటి ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇవి కేటాయించడం జరుగుతుంది. అంటే ఇండియా మొత్తం మీద సివిలియన్స్ వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్ రాయించుకోవాలి అని అంటే మాత్రము 420 or 80 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇంత ప్రతిష్టాత్మకమైన ఇంత హెవీ కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ RMS స్కూల్స్లో కూడా నేను సీటు కొట్టించడం జరిగింది గత మా ట్రైనింగ్స్లో. సో రావిపాటి సాయి కృష్ణ, ప్రకాశం జిల్లా పెరదేపి విద్యార్థిని నేను సీటు కొట్టడం జరిగింది. ఇప్పుడు ఆ విద్యార్థి అక్కడ 10వ తరగతికి వచ్చి ఉన్నాడు. సో నాకు తెలిసినంత వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సివిలియన్గా సీటు కొట్టినటువంటి విద్యార్థి అనమాట అతను. సో అది అతి పెద్ద విజయంగా పేర్కొనవచ్చు. మా విజేత కాన్సెప్ట్ స్కూల్ తరఫున అతి పెద్ద విజయంగా పేర్కొనవచ్చు. సో RMS స్కూల్స్లో చదివినటువంటి విద్యార్థులకు మిగతా స్కూల్లో చదివిన విద్యార్థులకు చాలా తేడా అనేది ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద పెద్ద జాబ్స్ అంటే లైక్ ఇప్పుడు మనం కలెక్టర్స్ ఎట్లా అయితే అవ్వాలని కోరుకుంటామో పిల్లల్ని మంచి మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళాలనుకుంటామో అలాంటి వాటికి బాటలు వేయటానికి చాలా ఈజీ సుగమమైన మార్గం అనమాట ఈ RMS అనేది. సో అందువల్ల దాంట్లో సివిలియన్స్ ఎంతో మంది ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ ఆ పరీక్ష రాయటానికి సెంటర్కి వెళ్ళాలన్నా కానీ మనకి దగ్గర చెన్నై వెళ్ళి రాయాల్సినటువంటి పరిస్థితి. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న స్కూల్స్ RMS. ఈ నవోదయ సీట్లు ఎలా కేటాయిస్తారు? ఎన్ని ఉంటాయి? నవోదయ వచ్చేసి ఇందాక మీకు నేను చెప్పినట్లుగా మనకి జిల్లాకి ఒక నవోదయ ఉంటుందండి. కొన్ని జిల్లాలకు 2 నవోదయాలు ఉన్నాయి. 2 నవోదయాలు ఉన్నటువంటి జిల్లాని మండలాన్ని డివైడ్ చేసి
ఏ మండలం వారిని ఆ స్కూల్కి రాసుకునే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు మన గుంటూరు వచ్చేసి మనకేంటంటే ఒక నవోదయనే ఉంది, అది మద్దిరాల దగ్గర ఉందన్నమాట. మద్దిరాల. సో మనం కోటప్పకొండ నుంచి చిలకలూరుపేటకి వెళ్ళేటువంటి మధ్యలో వస్తుంది. సో దీనికి వచ్చేసి ఏంటంటే బేసిక్ గా ఏ నవోదయ స్కూల్కైనా 80 సీట్లు ఉంటాయి. ఈ 80 సీట్లలో 20 సీట్లు టౌన్ లో చదువుతున్న స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకు ఉంటాయి, ఒక 60 సీట్లు రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న వారికి ఉంటాయి అన్నమాట. సో మనం దీనికి ఏంటంటే ఒక చిన్న థియరీ ఉంది, నవోదయ వారు అఫీషియల్ గా చెప్పలేదు. సో ఇన్ని సంవత్సరాల్లో వారు కేటాయించినటువంటి సీట్లను ఆధారంగా చేసుకొని మన అనాలిసిస్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే ఎన్నైతే మండలాలు ఉంటాయో జిల్లాలో, ఆ మండలాలని 10 బ్లాకులుగా డివైడ్ చేస్తారు. సో మన బ్లాక్ వచ్చేసి వినుకొండ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థమయ్యేటట్టుగా తల్లిదండ్రులకు తెలియాలంటే మన వినుకొండ బ్లాక్ అని తీసుకున్నాం. సో మన వినుకొండ బ్లాక్ అంటే పక్కనే ఉన్నటువంటి శావల్యాపురం మండలం, న్యూజెండ్ల మండలం, ఈపూరి మండలం, మన వినుకొండ. సో ఈ 4టిని కలిపి ఒక బ్లాక్ గా తీసుకుంటారు. ఈ బ్లాక్ లో మనకేంటంటే ఎంతమంది విద్యార్థులు అయితే రాస్తారో వారందరిలో నుంచి కూడా కొన్ని సీట్లు కేటాయించాలి. వారందరిలో నుండి అంటే మెరిట్ స్టూడెంట్స్ కి కేటాయించాలి. సో అందరూ పరీక్ష రాస్తారు కాబట్టి సో మన అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు 10 బ్లాక్స్ అయినాయి, 80 సీట్లు డివైడెడ్ బై 10 కనుక తీసుకుంటే బ్లాక్ వచ్చి 8 సీట్స్. సో వినుకొండ అర్బన్ కి ఒక 2 సీట్స్, వినుకొండ రూరల్ కి ఒక 6 సీట్స్. 6 + 2 8. ఈ 6 లో కూడా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కవర్ చేయాలి. ఉంటుందండి. రిజర్వేషన్ క్రైటీరియా 100% ఉంటుంది. సో సైనిక్ లో అయినా ఉంటుంది, ఆర్ఎంఎస్ లో అయినా ఉంటుంది, నవోదయాలో అయినా ఉంటుంది. సో ఈ రిజర్వేషన్ క్రైటీరియాలో కూడా ఒకవేళ రిజర్వేషన్ ఉన్నటువంటి విద్యార్థి అంటే ఎస్టీ, ఎస్సీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓసీ క్యాండిడేట్ తో సమానంగా గనక మార్కులు తెచ్చుకోగలిగితే లేదా ఎక్కువ తెచ్చుకోగలిగితే ఈ ఓసీకి ఉన్నటువంటి సీట్ ని వాళ్ళకు కూడా కేటాయిస్తారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది అన్నమాట. మొదట్లో ఇలా లేదు, ఈ మధ్యగా జరుగుతుంది. ఈక్వల్ వచ్చినప్పుడు మరి వాళ్ళకే ఇస్తే వీళ్ళకేంటి అంటే ఇప్పుడు మనకేంటంటే ఎస్సీ క్యాండిడేట్ సీట్ ఎస్సీకి ఉంటుంది, ఓసీ క్యాండిడేట్ సీట్ ఓసీకి ఉంటుంది. బట్ వీరు ఓసీతో సమానంగా వచ్చినప్పుడు ఈ సీట్ ని వాళ్ళకి కేటాయిస్తారు. అది సో ఓసీకి రావాల్సినటువంటి మార్కులు ఆ విద్యార్థి తెచ్చుకోవాలి, ఇంకా అక్కడ ఆప్షన్ లేదనమాట. సో అది అట్లా మనం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలను బట్టి ఇది ఒక విశదీకరణ. సో వాళ్ళు అఫీషియల్ గా చెప్పరు. సో వాళ్ళు మనకి ఇన్ని సంవత్సరాల్లో వచ్చిన రిజల్ట్ని బట్టి మనం చేసుకున్నటువంటి ఒక గ్రేడింగ్ ఇది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ఒక 1200 మంది విద్యార్థులు వినుకొండ నుంచి రాస్తే మనకు వచ్చేటువంటి మాక్సిమం సీట్స్ 6 రూరల్ గా, ఒక 2 టౌన్, మొత్తం ఒక 8 సీట్స్ ఉంటాయి యావరేజ్ గా. సో మనం లాస్ట్ అంటే 2025 సంవత్సరంలో మనం వెయిటింగ్ లిస్ట్ తో కలిపి ఫస్ట్ లిస్ట్ లో ఒక 6, సెకండ్ లిస్ట్ లో ఒక 3, 9 సీట్లు కొట్టడం జరిగింది. సో అందుకే దీన్ని ఒక మంచి విజయంగా మనం పేర్కొనడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఈ సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఈ అన్ని సీట్లలో కూడా 33% మళ్ళీ గర్ల్స్ అనేది ఉండాలి ఈ ఇచ్చే క్రైటీరియాలో. సో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. చేంజెస్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు, మన రిజల్ట్ ఇచ్చిన తర్వాత చూసుకోవటమేను. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్ని మార్క్స్ వచ్చాయనేది నవోదయ రిలీజ్ చేయదు. చాలా మంది తల్లిదండ్రులకి ఈ విషయం తెలియదు. సో రిజల్ట్స్ లో ఏంటంటే సీట్ క్వాలిఫై అయ్యాడా లేదా అనేది మాత్రమే ఇస్తారు. సో ఎవర్ ద క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ నవోదయ సీట్ సెలెక్టెడ్ అని చెప్పి ఇస్తారు, లేదా నాట్ సెలెక్టెడ్ అయితే నాట్ సెలెక్టెడ్ అని ఇస్తారు. మార్క్స్ అనేది ఎవరు రివ్యూ చేయరు. అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది ఇప్పుడనే కాదు, నవోదయలు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేదు. అయితే రీసెంట్ గా గత 2-3 సంవత్సరాల నుంచి కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తున్నారు. కట్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రిజర్వేషన్ విద్యార్థి గానీ ఒక వేసి విద్యార్థి గానీ ఉంటే వాళ్ళకి మినిమం ఎన్ని మార్క్స్ రావాలి, 80 కట్ ఆఫ్ అట్లా. సో ఈ పరీక్షని 100 మార్కులకి కేటాయిస్తారు, 100 మార్కులకి పెడతారు. 80 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు, 3 విభాగాలు: రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఓసీ ఉన్నారనుకోండి 85% కట్ ఆఫ్ అన్నారనుకోండి, 85 అబోవ్ ఉంటేనే ఆయన సీట్ లిస్ట్ లో ఉంటాడు, లేదంటే ఉండడు అనమాట. సో ఈ విధంగా కేటాయిస్తారు కానీ మార్క్స్ కూడా బయటికి చెప్పరు. సో చాలా మంది తెలియక మా అబ్బాయికి 5 మార్కుల్లో పోయిందంట, 6 మార్కుల్లో పోయిందంట అనుకుంటూ ఉంటారు. సో అలా అని సీట్ రాని విద్యార్థి చదవని విద్యార్థి కాదు, అది తెలుసుకో వాళ్ళందరూ కూడా. ఎందుకంటే
1200 మంది ఒక బ్లాక్ నుంచి రాసినప్పుడు అక్కడ ఇవ్వాల్సింది వాళ్ళు 8 మందికి అయినప్పుడు 9వ విద్యార్థి కూడా దానికి అర్హుడే. కానీ అక్కడ ఇవ్వాల్సిన సీట్లు 8 కాబట్టి యావరేజ్గా మనకు అంతవరకే అన్నమాట. సో అందుకని రాని విద్యార్థులు ఎవరు కూడా వాళ్ళు డల్లర్స్ అనో లేదంటే వీకర్స్ అనో లేదంటే నేను బాగా ట్రైన్ చేయలేదనో ఇలా అపోహలకు వెళ్ళకూడదు తల్లిదండ్రులు. ఈ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి ఫర్దర్ స్టడీస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. చాలా ఫాస్ట్గా ఉంటారు పిల్లలు వన్స్ దీంట్లో తీసుకున్న తర్వాత. ఇదండి సీట్లు కేటాయించే వివరణ ఇది. ఓకే. మీ విద్యారంగ సంస్థలో నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్ ఒలింపియాడ్లో ఎంతమంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు? వారు ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారు? మేము పూర్తి స్థాయిలో ఇలాంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను ప్రిపేర్ చేపిస్తూ ఈ స్కూల్ కరికులం అనేది గత 10 సంవత్సరాలుగా రన్ చేయడం జరుగుతుంది. మన వినుకొండలో ఇది 2వ సంవత్సరం పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా స్థాపించడం అనేది. సో ఈ 10 సంవత్సరాల్లో కూడా చాలా మంది విద్యార్థులు, అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు, గత 6 సంవత్సరాల క్రితము మనం ఒకే సంవత్సరంలో 28 మంది విద్యార్థులను కూడా నవోదయలో సెలెక్ట్ చేయించాం. అంటే రకరకాల ప్రాంతాల నుంచి మన దగ్గరకు వచ్చేవారు కాబట్టి, సో వారి యొక్క ప్రాంతాలలో అప్లికేషన్స్ ఉండేవి కాబట్టి 24-26 సీట్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది చాలా పెద్ద విషయం అన్నమాట. సో ఎలా అయితే మనం ఇక్కడ అవుట్ ఆఫ్ కొట్టామో అట్లాగా 26 సీట్లు కొట్టించడం కూడా జరిగింది. దాదాపుగా మినిమం ఒక 450 మంది విద్యార్థులు నవోదయ స్కూల్స్ కానీ, ఈ సైనిక్ కానీ, ఆర్ఎంఎస్ కానీ, కార్పొరేట్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళటం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇంకా ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. కొంతమంది మంచి స్థాయిలో ఐఐటీస్ లోకి ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మేము విద్యార్థులు అట్లా ఇక్కడ నుంచి మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత వారు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళ యొక్క సమాచారాన్ని సేకరించి మనం వాటిని మళ్ళీ హైటైట్ చేస్తూ తల్లిదండ్రులను ఏమర్చడం అనేది మన దగ్గర ఉండదండి. ఎందుకంటే అది సరైన విద్యా ప్రమాణాలు పాటించే వారికి సరైన మార్గం కాదు మా ఒపీనియన్ లో. సో చాలా మంది ఇవాళ అడ్వర్టైజ్మెంట్ స్టంట్స్ లో ఇవన్నీ ప్రదర్శిస్తున్నారు. మా దగ్గర చదువుకున్న విద్యార్థి ఐఐటీలోకి వెళ్ళారని కానీ ఇలా వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ర్యాంక్స్ ఇట్లా అన్ని చాలా మంది వేస్తున్నారు. ఇప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ అదేంటి అని అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళటానికి మన ఒక్కరిదే కృషి కాదు. ఇక్కడ నుండి వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ, తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ కానీ ఇట్లా వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు ఎంతో మంది ఉపాధ్యాయుల హస్తం అనేది అందులో ఉంటుందన్నమాట. సో సెల్ఫ్ గా అంటే మేముగా తల్లిదండ్రులు మాకు కాల్స్ చేసి ఇట్లా బాబు ఈ పొజిషన్ లో ఉన్నారండి, ఇలా వెళ్ళారు. సో అంతవరకు మేము సంతృప్తి చెందడం అనేది జరుగుతుంది అనమాట. సో వాళ్ళు మంచి స్థాయిని వెళ్ళటం జరిగింది. సో మంచి పొజిషన్స్ లో వాళ్ళు ఉన్నారు. సో ఇంకా వాళ్ళకేంటంటే మనం ఈ స్థాయిలో, ఈ చిన్న స్కూల్ స్థాయిలో మంచి విద్యా ప్రమాణాలు కనుక ఇవ్వగలిగితే అది మన బాధ్యత అండి. 100% వచ్చినప్పుడు అది మా బాధ్యత. దాన్ని మనం ఒక కొలమానంగా తీసుకొని మళ్ళీ వారి నుంచి మనకి ఇంకా ఫీడ్బ్యాక్, అంటే ఇంకా ఎక్కువ మంది విద్యార్థులను తీసుకురావాలి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళావు కదా, ఇలాంటివి తక్కువ అనమాట మన దగ్గర. సో మనస్ఫూర్తిగా ఆశించట్లేదు, మనస్ఫూర్తిగా మనం వాళ్ళకి విద్యను అందిస్తాం. వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళాలి 100% అని కోరుకుంటాం కాబట్టి. సో మన దగ్గర నుంచి అట్లా కొన్ని 100 మంది విద్యార్థులు మంచి ఉన్నత విద్యను రక్షించిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఈ విజేత హై స్కూల్ ని మీరే నడుపుతున్నారా లేకపోతే ఇంకా ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా? సో విజేత హై స్కూల్ అనేది మన వినుకొండలో నేను మరియు ఆవులమంద బ్రహ్మయ్య గారు, సో మేమిద్దరం కలిసి స్థాపించడం జరిగింది. సో స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఇద్దరము ఈక్వల్గా షేర్ చేసుకొని చూసుకుంటూ ఉంటాము. సో ఎడ్యుకేషనల్ పరంగా కానీ, పిల్లల యొక్క ఆరోగ్య పరంగా కానీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో 100% ఇద్దరి యొక్క ప్రమేయం అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క సెగ్మెంట్లో కూడా మనం సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్గా మనకి మంచి సపోర్టర్స్ అనేది ఎంతో అవసరం అనమాట. సో ఒక్కరు అన్నీ చేయాలి అన్నా కానీ ప్రాక్టికల్గా అది కష్టంగా ఉంటుంది. బట్ డెఫినెట్గా ఎప్పుడైతే ఇలా షేరింగ్ అనేది ఉంటుందో ప్రతి విద్యార్థి మీద కూడా ఫోకస్ చేయవచ్చు. సో ఆ విషయంలో 100% మేము చాలా వెరీ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రహ్మయ్య గారు సచ్ ఏ స్ట్రాంగ్ పర్సన్.
సో హీ విల్ నాట్ కాంప్రమైజ్ ఇన్ ఎనీ మ్యాటర్స్ చాలా స్ట్రిక్ట్ అన్నమాట, రిగార్డింగ్ స్ట్రిక్ట్ పర్సనాలిటీ. 100% అండి. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ హెల్త్ ఇష్యూ కానీ ఫుడ్ ఇష్యూస్ కానీ ఏదైనా సరే ఒక ఇష్యూ అనేది చాలా ఈజీగా వస్తుంది, కానీ రాకుండా చేయటం అనేది ఎంతో హార్డ్ థింగ్ అనమాట. సో ఆ విషయంలో 100% ఇవాళ స్కూల్ అనేది మనకి షార్ట్ పీరియడ్లో ఫాస్ట్ గ్రోత్ వస్తుందన్నా కానీ, పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నామన్నా కానీ దానికి కారణం మాత్రం 100% ఇలాంటి టుగెదర్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఆ టుగెదర్ మేనేజ్మెంట్ అని చెప్పగలను నేను. ఓకే, నమస్తే బ్రహ్మయ్య సార్. మీ స్కూల్లో ఉన్న పిల్లలకు ఆరోగ్యపరంగా మరియు ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నమస్తే మేడం. ఆహారపరంగా అయితే వెజిటేబుల్ కానీ స్వచ్ఛమైన ఏదైనా మనమే మార్కెట్కి వెళ్ళి మనమే చూసి అక్కడ పాట పాడి స్వచ్ఛమైన కాయలు ఏదైనా, ఏది ఒక బెండకాయ కానీ, ఒక దొండకాయ కానీ, ఒక క్యారెట్ కానీ, ఒక దుంప కానీ, ఏదైనా కానీ మనకు నచ్చిన కాయలే మనం తీసుకొచ్చుకున్నాం. అన్ని స్కూల్ ఇక్కడ ఏం జరుగుతాయి అంటే ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు నచ్చిని పంపిస్తుంటారు. ఎవరు మేనేజ్మెంట్ కూరగాయల దగ్గరికి వెళ్ళరు అనమాట. అంటే ఒక పాట పాడతారు ఎన్ఎస్పి గ్రౌండ్ అని మన పనిలో, అక్కడికి మేమే వెళ్తాం. ఇద్దరం, నేను వెళ్తా, మా వార్డెన్స్ వాళ్ళిద్దరు వస్తారు, మనం చూస్తాము, వాళ్ళు మొత్తం ప్యాక్ చేసుకొని వస్తారు. అదేవిధంగా ఫుడ్ డే ఉదయం మనం టిఫిన్ 10కి అయిపోయింది అనుకో, అది క్లీన్ చేసేయాలి శుభ్రంగా, ఇంకేం ఉండకూడదు అక్కడ. మళ్ళీ ఉదయం మిగిలింది మధ్యాహ్నం మిగిలింది సాయంత్రం, అలా ఏం ఉండదు. ఏ కర్రీ అయినా కూర అయినా కానీ ఏదైనా కానీ మధ్యాహ్నం అయిపోవాలి 2 కల్లా అది క్లీన్ చేయాల్సింది. మళ్ళీ సాయంత్రం ఫ్రెష్గా అనమాట. ఒకవేళ మిగిలిపోతే తీసేయటమే మేడం, పిల్లలకి పెట్టేదే ఉంది. అలా ఫుడ్ విషయంలో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం. పిల్లలకి పెట్టే విషయంలోనైనా అందరం సార్ కానీ నేను కానీ దగ్గరుండి పర్యవేక్షిస్తుంటాం. ఒకవేళ మనం అందుబాటులో లేకపోతే సీసీలోనైనా మనం ఒకవేళ మామూలుగా బయటికి వెళ్ళినప్పుడైనా సీసీలో అయినా గమనిస్తూనే ఉంటాం, మేము అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. సీసీలో సప్లైగా ఉంటుంది, ఉన్నారా లేదా సిస్టమ్ దగ్గర, పిల్లలకి ఎలా వేస్తున్నారు. అన్నం అంటే కొంతమంది అంటే ఎలా వేస్తారు అన్నమాట, పిల్లగాడి దగ్గరకు వచ్చిన తర్వాత ప్రేమతోనే వేయాలి. అలా అదే విధంగా ఇవాళ భోజనానికి వస్తుంటే ఇక్కడ కర్రీ ఏముంది మనం తినగలుగుతామా అనకుండా వాడికి నచ్చే విధంగా, పిల్లగాడికి నచ్చే విధంగా ఇవాళ వెరైటీ ఉంటది అనేది వాడు మెస్లోకి రావాలన్నమాట. ఆనందంతో రావాలి. అలా మనం ఫుడ్ విషయం అయితే మాత్రం ఎగ్ కానీ ఇంకా రెగ్యులర్ గా మండే సండే వీక్లీ వన్స్ చికెన్ కూడా ఒక 2 weeks కి అలా పెడుతుంటాం. 2 weeks కి చికెన్ అంటే వాతావరణం క్లైమాక్స్ బట్టి పెడుతుంటాం. కొంచెం పిల్లలకి ఎలర్జీ ఉంటాయి కదా, వాటిని బట్టి దాన్ని సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం. మరి ఈ తరం పిల్లల్లో క్రమశిక్షణ లోపించే విధంగా ఉంటుంది కదండి, మరి మీరు క్రమశిక్షణకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇది మంచి క్వశ్చన్ అండి. మేము జూన్లో స్టార్ట్ చేసినప్పుడు స్కూలు అడ్మిషన్స్ రాస్తుంటాం కదా, దాదాపు ఈ సంవత్సరం 300+ రాసిన అడ్మిషన్లు. వాళ్ళు ఎలా వస్తారంటే మధ్యలో ఉంచుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని పిల్లలు స్టైలిష్ అలా వస్తారు. చూసిన అవన్నీ గమనించినాం. ఆల్రెడీ మేము పేరెంట్కి అప్పుడే చెప్తాం, అడ్మిషన్ రాసేటప్పుడే చెప్తాం, ఎయిర్ కటింగ్లు కానీ స్టైలిష్ కానీ ఇవన్నీ ఉండవు సార్, ఒక పద్ధతి అనేది ఉండాలా. ఆల్మోస్ట్ ఆల్ మా ఐడియా ఎలా ఉందో అలానే ఉండాలని చెప్తాం. వాళ్ళైనా పేరెంట్ ఒక నెల, ఒక 1 month 2 months చూస్తుంటాం మేము కూడా. ఇంకా తర్వాత కంప్లీట్గా మా ఆధ్వర్యంలోకి రావాల్సిందే. ఎందుకంటే వన్స్ ఒకవేళ వాళ్ళు బయట చేయించినా కూడా వాళ్ళ పేరెంట్ పోయిన తర్వాత నేను చేపిస్తా తీసుకెళ్ళి. అమ్మాయిలు అయితే మాత్రం మేడం గారికి అప్పచెప్తాం. ఒక మేడం గారు ఉన్నారు, ఆ మేడం గారికి వాళ్ళు జీన్స్ ప్యాంట్లు కానీ ఎయిర్ ఓపెన్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఉండవు. 2 జడలు వేసుకొని రావాల్సిందే, నీట్గా యూనిఫామ్ వేసుకోవాల్సిందే. సివిల్ డ్రెస్ అప్పుడు ఒక శుక్రవారం రోజు మాత్రం సివిల్ డ్రెస్, ఆ రోజు రెడీ అయ్యారు. అంతగా తప్పితే ఇంకేముండవు. పాటల భాష, సినిమాలో హీరోల గురించి కానీ ఇవన్నీ ఉండవు మా స్కూల్లో. ఇంకా డైరెక్ట్ ఏదైనా వన్స్ గేట్లోకి వచ్చింది అంటే అంతా గేట్ స్టాప్ చేసి రావాల్సిందే. ఇంకా మన లోపలికి వస్తే కేవలం సారు మా ఆధ్వర్యంలోనే ఉండాలి.
ఈ విద్యారంగానికి సంబంధించిన సమాచారాన్ని మాకు అందించినటువంటి శ్రీ విజేత కాన్సెప్ట్ డైరెక్టర్ కరెస్పాండెంట్ కావూరి సాయి కుమార్ గారికి మరియు బ్రహ్మయ్య గారికి సుమన్ టీవీ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.